హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి సొరకాయ పప్పు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఈ పప్పు సొరకాయ మేమైతే ఆనపకాయ అంటామండి మా సైడు. ఇది మరి సొరకాయ ఎలా చేసి పప్పు ఇది చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర ఫ్రై అయింది కదండి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకు, ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇది ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వాలండి. ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేద్దాం. సొరకాయ ముక్కలు ఇప్పుడు సొరకాయ ముక్కలని వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. ఇలాగా ఆయిల్లో బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాం. ఇందులోకి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాం. తొందరగా ఫ్రై అవుతాయి మగ్గి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, అందులో నుంచి వాటర్ వచ్చి ఇలా ఫ్రై అయ్యింది. దీనిలోకి కారం అన్నీ యాడ్ చేసుకున్నాం. దీనిలోకి వచ్చేసి కారం, పసుపు, ధనియాల పొడి, ఇప్పుడు ఇవి కలుపుకున్నాం. కారం అన్నీ వేస్తాం కదండి, ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి పప్పు ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నానండి, 2 టమాటో వేసి. ఇప్పుడు ఇది ఈ పప్పుని అందులో వేసేద్దాం. ఇప్పుడు కలుపుకున్నాం. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇలా పప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం సొరకాయ ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొండి సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.